బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిపైన హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గంతోటి కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పులో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3వ వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. అనుచరులు జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారకి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. బ్యానర్ల తొలగింపు విషయంపైన బళ్ళారిలో గురువారం రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడం, రాజశేఖర్ అనే యువకుడి మృతితోటి ఒక్కసారిగా తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జి కాల్పులు జరిపారు. ఈ పరిణామాలతోటి సామాన్య ప్రజలు వణికిపోయారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 2 వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. పోలీసులు సైతం రాళ్ల దాడిని తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి ఎస్పీ ఆదేశాలతోటి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నారా భరతరెడ్డిలకు నేర చరిత్ర ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 25 ఏళ్ల నుంచి రౌడీయిజం చేస్తున్న ఎదురించి బీజేపీని అధికారంలోకి తెచ్చామన్నారు. వారి చుట్టూ హత్యలు చేసిన గుండాలను పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్ళీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గాలి ఆరోపించారు. బళ్ళారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆరోపించారు. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగకుండా చూడాలని, ఘర్షణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాల్మీకి వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయసు మీద పడిన వాళ్ళే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలా చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపైన చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం, ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గంతో కాల్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, బళ్ళారి సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహం ఆవిష్కరణ అయితే జరగనుంది. సో ఈ నేపథ్యంలోనే కొంత వివాదం అయితే మొదలైందని చెప్పాలి. బళ్ళారి సర్కిల్ కి సంబంధించినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ విషయంలో ఒకవైపు వివాదం జరుగుతుండగానే చిలికి గాలివాన లాగా స్థానికంగా కూడా కొన్ని సమస్యలు అయితే లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి పైన హత్య యత్నం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ఉదయాన్నే బిగ్ బ్రేకింగ్ అయితే చెప్పాలి. గంతో కాల్పులు జరిగాయి. సో ఈ కాల్పులకు సంబంధించి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతను సతీష్ రెడ్డి గన్ సంబంధించినటువంటి గన్ ఏదైతే ఉంటుందో ఆ గన్ తో కాల్పులు జరిపినట్టుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే మొత్తం 8 రౌండ్ల కాల్పులు అయితే జరిగాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగానే ఉంది
అని తెలిసినప్పటికీ కాల్పుల నుంచి తప్పించుకున్నటువంటి జనార్దన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది అనే దాని కనుక మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు కూడా మాట్లాడబోతున్నారు. అయితే ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయాలు కూడా అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి హౌస్ ఏదైతే ఉందో ఆ ఇంటికి సంబంధించి గోడకి ఫ్లెక్సీ కట్టడం పైన మొదట వివాదం అయితే మొదలైంది. బళ్ళారి సంబంధించినటువంటి సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో కూడా వాల్మీకి సంబంధించినటువంటి విగ్రహం ఆవిష్కరణకు పైన కూడా వివాదం నడుస్తుంది. సో ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నటువంటి అనుచరులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భరత్ రెడ్డి అంటే ఎమ్మెల్యే అయినటువంటి భరత్ రెడ్డి ఫ్లెక్సీలనే స్థానికులు వాళ్ళందరూ కూడా ఈ కట్టిస్తున్నారు. సో అలా కట్టిస్తున్న నేపథ్యంలో జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ ఏదైతే ఉందో ఆ ప్రహరీ గోడకి కూడా ఫ్లెక్సీ కట్టేటటువంటి ప్రయత్నం అయితే జరిగింది. సో జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి హౌస్ ఆ హౌస్ కి ఫ్లెక్సీ కట్టేటటువంటి ప్రయత్నం జరగడంతో ఇరు వర్గాల మధ్య గొడవ అనేది మొదలైంది. మనతో అలా మొదలైనటువంటి గొడవ చిలికి గాలివానలాగా మారి చివరికి అది గంతో కాల్పులు జరిపేంత వరకు కూడా వ్యవహారం అయితే వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి భరత్ రెడ్డి ఏదైతున్నారో ఆ భరత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు సతీష్ రెడ్డి, ఇతను ఎమ్మెల్యే భరత్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. సో సతీష్ రెడ్డి 8 రౌండ్ల కాల్పులు జరపడం, అదే విధంగా కూడా ఆ కాల్పుల అనంతరం కూడా జనార్దన్ రెడ్డి పైన అటాక్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం. సో ఈ నేపథ్యంలోనే మొత్తానికి చాలా పెద్ద గొడవే జరిగింది. కాల్పుల వరకు వెళ్లడంతో రైతు పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. అంటే రెండు వైపుల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ అయితే మొదలు పెట్టారు. మధు, వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని ఒకవైపు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ వాల్మీకి విగ్రహం ఉన్న తర్వాత మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన ఎందుకని మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత వివాదాలే ఈ కాల్పులకు కారణమా మధు? ఇన్నర్ పాలిటిక్స్ అంటారు వీటిని. అంటే ఒకరంటే ఒకరు పడకపోవడంతో వారు ఏమి చేసినా వీరికి నచ్చకపోవడం, వీరేం చేసినా వారికి నచ్చకపోవడం అంటారు కదా, వాటినే ఇన్నర్ వార్ పాలిటిక్స్ అంటారు. ఆ ఇన్నర్ వార్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అపోజిట్ పర్సన్ ఏ చిన్న పని చేసినా కానీ దాన్ని తప్పులు వెతికేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్. సో అలానే ఇప్పుడు కూడా బళ్ళారిలో కూడా చూసుకుంటే విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ ఒకటైతే మరొకటి వచ్చేసి ఫ్లెక్సీ జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ ప్రహరీ గోడకి ఫ్లెక్సీ కట్టేటటువంటి ప్రయత్నం. ఈ రెండు సంఘటనలతో ఒకసారిగా సైలెంట్ గా ఉన్నటువంటి వార్ ఏదైతే ఉంటుందో ఉన్నటువంటి వార్ ఒక్కసారిగా సీరియస్ అయిపోవడము, ఒకరి మీద ఒకరు అటాక్ చేసేంత వరకు వెళ్ళడంతో ఇంకా పరిస్థితి అయితే పల్లాల్లో కొంచెం కాస్త సీరియస్ గానే ఉందనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంతా కూడా మోహరించారు. రెండు వైపులు కూడా, ఒకవైపు ఎమ్మెల్యే కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన వైపు కావచ్చు. సో రెండు వైపుల నుంచి కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపట్టారు. థ్యాంక్ యూ మధు.